పారు, ఏందమ్మా? నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు కొన్ని చీరలు ఇస్తాను, తీసుకెళ్ళు. అయ్యో, అలా ఇళ్లలో బట్టలు తీసుకెళ్తే మా ఆయన ఊరుకోడమ్మా. అయ్యో, నేను ఎక్కువ సార్లు కట్టలేదే, మహా అంటే ఒక 7-8 సార్లు కట్టుంటాను అంతే. అయ్యో, మీరన్నా 7-8 సార్లు కడతారమ్మా, నేనైతే 2-3 సార్లే కట్టేది. ఎక్కువ సార్లు కడితే మా ఆయన ఊరుకోడు. 10 మంది ఇళ్లలో పనిచేసేదానివి 10 రకాల చీరలు కట్టుకోవాలి, లేకపోతే మన మర్యాద ఏమవ్వాలి అంటాడు. నీ పనే బాగుంది. మీ ఆయనకి ఎన్ని చీరలు ఇప్పిస్తున్నాడు. మా ఆయన ఉన్నాడు, పేరు జాబ్ చేస్తున్నాడనే గాని ఏ అమ్మాసుకో పున్నానుకో ఒక్క చీర కొనిస్తాడే. అవునే, మరి 1-2 సార్లు కట్టుకున్న తర్వాత ఆ చీరలు ఏం చేస్తావు? అయ్యో అదే, ఈ సినిమా హీరోయిన్లు కట్టుకునే చీరలు, మళ్ళాంటి వాళ్ళు 1-2 సార్లు కట్టుకొని వదిలేసిన చీరలు, ఇవన్నీ ఏడుంటాయి అనుకుంటున్నావు? సేల్ ఉంటాయి కదమ్మా, బట్టలు అమ్మేయి 100 రూపాయలకి 200 అమ్ముతుంటారే, ఆడుంటాయి. మా ఆయన పోయి వాళ్ళకి ఇచ్చేసి వస్తుంటాడు. మన డబ్బులు మనకి రిటర్న్ వస్తాయి, పైగా ఎప్పటికప్పుడు ఫ్రెష్ చీరలు కట్టుకున్నట్టు ఉంటుంది.